ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మరంత గట్టిగా అరిచేవేంటి? అది నిన్నే చెప్పాను కదా, కాళ్ళ మీద దెబ్బ పడుతుందని కంటికి కనపడగానే అది మెదడుకి మెసేజ్ పంపించేస్తుంది. దాంతో నోరు గట్టిగా అరిచేస్తుంది. ఓహో, అసంకల్పిత ప్రతీకార చర్య అన్నమాట. అదే కరెక్ట్ కరెక్ట్ అదే. అయితే ఓకే, ట్రీట్మెంట్ కంటిన్యూ చెయ్యి. నువ్వు అరుచుకో. థ్యాంక్స్ దుర్గా. ఎందుకు? అదే కనీసం అరుచుకోవడానికి అవకాశం ఇచ్చావు కదా, లేదంటే కాళ్ళకి ఏదో అయిపోతుందన్న భయంతో గుండె ఆగిపోయేది. చూస్తావే నక్షత్ర, కొట్టు, స్టార్ట్ చెయ్యి. ఏమైంది రఘురా? మీకు తెలీదా దుర్గ గారు, సువర్ణ ఇంత గట్టిగా అరుస్తుంటే అది నొప్పి వల్ల వస్తున్నారు పో, అసంకల్పిత ప్రతీకార చర్య వల్ల వస్తున్నారు పో, మనకెలా తెలుస్తుంది? అవును కదా, ఇది నిజమే. ఏం జరగనట్టు సైలెంట్ గా ఉంటేనే సడన్ గా నొప్పి రాగానే అరుస్తుంది. దాంతో సువర్ణకి స్పర్శ వచ్చిందని మనకి తెలిసిపోతుంది. సువర్ణ, నువ్వు అరవకు. కావాలంటే కళ్ళు మూసుకో. నక్షత్ర, నువ్వు కంటిన్యూ చెయ్యి. రే ఎదవ సచ్చినోడా, నీ దినం చెయ్య. చచ్చంత నొప్పి వస్తుంటే అరవకుండా ఎలా ఉంటాన్రా? దొరికిచ్చిన రిలీఫ్ ని నువ్వు తీసేసావు కదరా, నీకు పోడగొట్టి ఊరేగింపు చెయ్య. ఏంటి నక్షత్ర, ఆపండి. ఆవిడ్ని నువ్విలా చితకబాతున్నావు, ఆవిడేమో ఆనందంగా కొట్టించుకుంటుంది. అవంతి, నీకు రాత్రి చెప్పాను కదా సువర్ణ ట్రీట్మెంట్ గురించి, అది ఇదే. ఓ అదా, అదే అదే. అవునా? అంటే ఇప్పుడు ఇన్ని దెబ్బలు కొడుతున్నా సువర్ణ గారికి నొప్పి తెలియడం లేదా? అబ్బే లేదు, నేను చెప్తున్నాను కదా. అబ్బే, నాటు వైద్యాలు మనకి పని చేయవమ్మా. ఓ అత్తయ్య, నిజంగానే ఈవిడికి నొప్పి తెలియడం లేదా? అయ్యో, తెలియట్లేదని చెప్తోంది కదా. నొప్పి తనది కాబట్టి తన మాట మనం నమ్మాలి. కావాలంటే నీకంత నమ్మకం లేకపోతే నువ్వో 4 దెబ్బలు కొట్టు. అలాగే నక్షత్ర, ఆ బెత్తం ఇలా ఇవ్వు. అవంతి, ఏంటమ్మా, నిన్ను రాజశేఖర్ కిడ్నాప్ చేయిస్తే నువ్వు సువర్ణ మీద ఆ కోపాన్నంతా చూపిస్తున్నట్టు కనబడుతుందేంటి? రఘురామ్, అవంతికి అలాంటి కోపాలేవి ఉండవు. నువ్విప్పుడు ఆ విషయాలేవి గుర్తు చేయకు. నేనేమన్నా ఇంట్లో ఉన్న ద్వారకని మురారిని పిలిచి కొట్టించమని చెప్తున్నానా ఏంటి? కంగారు పడకు రఘురామ్. మా ఆడవాళ్లు కాకపోతే మీ మగవాళ్లే సువర్ణ కాళ్ళకి స్పర్శ తెప్పించే బాధ్యత తీసుకోవాలి. తీసుకుంటాను దుర్గ గారు, తప్పదు కదా. సువర్ణని మామూలు మనిషిని చేయాలంటే ఇలాంటి కష్టాలని మనం పడాలి. రఘురామ్, నన్ను అర్జెంటుగా రూమ్ లోకి తీసుకెళ్ళు. దేనికి? ఏం సువర్ణ, నొప్పిగా ఉందా? చెప్పు, నొప్పిగా ఉందా? అబే చిచ్చే దుర్గా, మాటి మాటికి నొప్పి నొప్పి అని గుర్తు చేయకు. నాకు మాత్రం ఏం తెలుస్తుంది చెప్పు. అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి. అలాగా, సరే వెళ్ళు. నక్షత్ర, నువ్వు తీసుకెళ్ళమ్మా. అన్నట్టు
ఈ రోజు సువర్ణకి ఒక గ్లాసు రాగి జావ మాత్రమే ఇవ్వాలి, ఓకేనా? గుర్తుపెట్టుకో. రాగి జావా? ఆ అవును, నువ్వు వాష్రూమ్కి వెళ్ళు. నక్షత్ర తీసుకెళ్ళు. వెళ్ళు. నువ్వు వెళ్ళు. రే, నీకు అసలు బుద్ధుందా? ఆ? అమ్మో! కాళ్ళు పచ్చి పుండైపోతే వాళ్ళు కొట్టేది కాకుండా ఇంట్లో వాళ్ళందరితోనే కొట్టిస్తావా? దొంగ సచ్చినోడా, నీకు పోయే కాలం రాను. అమ్మో నొప్పి. వచ్చిందిగా నీ కాళ్ళకు పోయే కాలం. ఆ? ఇది కాకుండా ఇంకోసారి ఇదిగో గంటలో రాగి జావా అంటూ వచ్చేస్తుంది నక్షత్ర. అమ్మో, అది తాగాలంటే ఉప్పు కారం లేదు. షబబబబబా. అమ్మో. దుర్గా, నాకు నరకం చూపిస్తున్నావు కదా, చూపించు చూపించు. నువ్వెంత ఎక్కువ నరకం చూపిస్తావో అంతకు 3 రెట్లు నేను నీకు చూపిస్తాను. అందుకోసమే ఇప్పుడు నువ్వు నాకిస్తున్న ప్రతిదీ లెక్క రాసుకుంటున్నాను, నా మైండ్లో రాసుకుంటున్నాను. తీరుస్తా, అన్ని 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 లెక్కలు తీరుస్తా. మొక్కలు కొంటుందా? ఇంట్లో చాలా మొక్కలు ఉన్నాయి కదా. హాయ్ అమ్మా. ద్వారకా, ఇంట్లో పూల మొక్కలు చాలా ఉన్నాయి కదమ్మా, మళ్ళీ ఇంకోటి కొంటున్నావు ఎందుకు? ఇంత ఎండలో బయటికి ఎందుకు వచ్చావు? అవంతి ఓ చిన్న గులాబీ మొక్క పెంచుకోవాలని ఆశపడిందిరా. ఆ మొక్క తన కడుపులో పెరిగే బిడ్డకి ప్రతీకలా ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటోంది. అందుకే కడుపుతో ఉన్న పిల్ల కోరికను తీర్చటం నా బాధ్యతని ఇలా వచ్చాను. అమ్మా, నీకు నీ కోడలంటే ఎంత ఇష్టం అమ్మా. నువ్వు కూడా నా బంగారానివిరా. మరి నా బంగారాన్ని పెళ్లి చేసుకున్న అవంతి కూడా నా బంగారమే కదా. సరే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? చిన్న పని మీద కార్పొరేటర్ని కలవడానికి వెళ్తున్నా. సరే, నువ్వు వెళ్ళు, నేను ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాను. ఆటోలో వెళ్తావా? ఆ చెట్టంత కొడుకు నుంచుకొని ఆటోలో వెళ్తావా? అంటే నువ్వు నీ పని మానుకుని నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? ఇదంత ఇంపార్టెంట్ పని కాదమ్మా, రేపైనా చేసుకోవచ్చు. ఈ అమ్మ కష్టపడకూడదని నీ పనిని రేపటికి వాయిదా వేస్తున్నావా? అబ్బా, అది రేపు చేయాల్సిన పనే, కానీ నేను ఖాళీగా ఉన్నాను కదా అని ఇప్పుడు బయలుదేరాను. సరే గాని నువ్వు భోంచేసావా? లేదురా, ఇప్పుడు ఇంటికెళ్ళి తింటాను. అమ్మా, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళట్లేదు, మనిద్దరం కలిసి మయూరి హోటల్కి వెళ్తున్నాం. మయూరి హోటలా? అవునమ్మా, నీకు ఆ హోటల్లో వెజ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా, అక్కడికి వెళ్దాం పద. ఇప్పుడు అక్కడికి ఎందుకురా? నువ్వు అవంతికి ఇష్టమైన గులాబీ మొక్క కొనివ్వచ్చు గాని నేను నీకు ఇష్టమైన హోటల్కి తీసుకెళ్ళకూడదా? అది కాదు ద్వారకా, ఇంట్లో నక్షత్రం వంట చేసేసి ఉంటుంది కదా. అబ్బా, అది నేను రాత్రికి తింటానులేమ్మా. పదమ్మా, ప్లీజ్ 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 ప్లీజ్. అయ్యో. నా అమ్మవు కాదు, పదమ్మా ప్లీజ్ అమ్మా. రేయ్. పద. సరే సరే పద. నువ్వు ఇప్పుడు అలిగితే నేను చూడలేను. నాకు తెలుసు, నేనంటే మా అమ్మకి ప్రాణం, నా మాట కాదనలేదు. పదమ్మా. సరే పద. రే, నేను మళ్ళీ నిన్ను కలుస్తాను, నువ్వు వెళ్ళు. రే, నాకు తెలుసురా, నువ్వు ఎప్పుడూ అమ్మని నీ వైపే తిప్పుకునే ప్రయత్నాలు చేస్తావని.
గోదావరి గోదావరి ముందు ఆ కార్లో వెళ్తుంది దుర్గే కదా. అవునయ్య గారు, దుర్గగారే. దుర్గే అదిగో మన ముందే వెళ్తుంది, చూడలేదు నువ్వు? కళ్ళు ఎక్కడ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావు? నేను ఒక్క మనిషినే చూస్తే మనం ఇంటికి వెళ్ళాం, హాస్పిటల్కి వెళ్తాం. సర్లే, ఇన్ని రోజులకు దుర్గ కనిపించింది, నిజంగా మన అదృష్టం. ఆ దుర్గమ్మ తల్లి మన మీద దయ చూపించింది. ఈరోజు మనం ఆ అదృష్టాన్ని మిస్ చేసుకోవద్దు. కమాన్ ఫాలో. నువ్వు దుర్గ వెనకాలే ఫాలో అవ్వు. దుర్గా మిస్ అవ్వకూడదు. అమ్మా ఏం చెప్పను, ఏదన్నా స్టాటస్ చెప్పనా? నాకిప్పుడు ఏం తినాలని లేదురా, జస్ట్ మీల్స్ చాలు. అదేంటమ్మా, నీకు ఇష్టమైన వెజ్ బిర్యానీ తింటామని తీసుకొస్తే నాకేం వద్దులే ద్వారకా. ఏంటమ్మా నువ్వు రోజు మాకు టేస్టీగా వంటలు చేసి పెడతావు, కానీ నీకు ఒక్కరోజు వెరైటీగా టేస్టీగా ఫుడ్ పెట్టకూడదా? అది కాదు ద్వారకా. పోమ్మా. అరే సర్లే, నీకు నచ్చిన ఫుడే ఆర్డర్ చెయ్యి. అది మా అమ్మ అంటే. అది నా బంగారం అంటే. బేరర్, చెప్పండి సార్. ఒక మష్రూమ్ మసాలా స్టార్టర్స్, పుదీనా పలావ్ ఇవన్నీ తీసుకురా. ఓకే సార్. ద్వారకా, నీకమ్మంటే ఎంత ప్రేమరా. రే, అమ్మ చేతి వంట కంటే టేస్టీ ఫుడ్ ఈ సిటీలోనే ఉండదురా. అమ్మ పిచ్చిదిరా, నువ్వు చూపించేదంతా నిజమైన ప్రేమ అనుకుంటుంది. గోదావరి, ఆ అబ్బాయి దుర్గ కొడుకు అనుకుంటా. కొడుకుని పోలీసులు చేసిన దుర్గా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. లోకాన అమ్మలంతా అందించు ప్రేమనంతా. చాలు చాలు చాలు. ఏంటమ్మా చాలు, వేసుకో, ఇంకొంచెం వేసుకో బాబు, వెయ్యి. సార్. పంచినా ఇంకొంచెం వెయ్యి. అరే చాలు ద్వారకా. అయ్యో బాబు, ముందు మా అబ్బాయికి పెట్టు. వేసుకో. ఇంట్లో నువ్వే మాకు కొసరి కొసరి తినిపించి ఇక్కడ కూడా నువ్వే తినిపిస్తావా?
అదేం కుదరదు, నువ్వే ఎక్కువ తినాలి. బాబు నాకు చాలు, మా అమ్మకు పెట్టు. చాలు చాలు చాలు. 2 మసాలా బటర్ మిల్క్ తీసుకున్నా. ఓకే సార్, తిను. స్టార్ట్ చెయ్యి. దుర్గ కొడుక్కి అమ్మంటే చాలా ప్రేమ ఉంది గోదావరి. అది ఆవిడ పెంపకం వల్ల వస్తుంది కదా. అవును, తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో అదే ఆ పిల్లల నుంచి కూడా పొందుతారు. తల్లి పిల్లలకు మధ్య ఉండాల్సిన ఫ్రెండ్షిప్ని నేను వీళ్ళ మధ్యనే చూస్తున్నాను. అందరిలో ఇది ఉండదు గోదావరి. బెరర్ బిల్. ఎదుగు తీసుకో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మా వెళ్దాం. వెళ్దాంరా, చాలా ఎక్కువ తినిపించేశావు. పద పద, దుర్గ వెళ్ళిపోతుంది, మనం ఫాలో అవ్వాలి. పద పద. అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, నేను బైక్ తీసుకొస్తాను. రే నువ్వెందుకురా, నేను ఆటోలో వెళ్ళిపోతానులే. నువ్వు నీ పని చూసుకోపో. పర్వాలేదమ్మా, నిన్ను దించేసి వెళ్తాను. రే నేను వెళ్తానన్నాను కదా, నువ్వు వెళ్ళు ద్వారకా. సరే నేను బయలుదేరుతానమ్మా. జాగ్రత్త. అలాగే అమ్మా. బాయ్. ఆటో. గోదావరి, దుర్గ ఆటో ఎక్కగానే నువ్వు ఆటో వెనకే వెళ్ళాలి, మిస్ చేయదు మరి. అలాగే అయ్యగారు, ఒక్కసారి చేసిన పొరపాటు మళ్ళీ ఎందుకు చేస్తాను. ఆటో. అమ్మా రే మురారి, నువ్వేంట్రా ఇక్కడ? ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చానమ్మా. నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, అందుకే నేను వచ్చాను. సరే పద, ఇంటికి వెళ్దాం. పద. ఇంటికా? అదేంటమ్మా, ఇక్కడ భోజనం చేయాలని వస్తే ఇంటికి వెళ్దాం అంటావేంటి? ఇక్కడ భోంచేయడం ఏంట్రా? అక్కడ ఇంట్లో నక్షత్ర అంత చక్కగా వంట చేసి పెడితే బయట తిండవేంటి? పద వెళ్దాం. నువ్వు ఇక్కడికి దేనికి వచ్చావమ్మా? నేను ఈ గులాబీ మొక్క కొండావని వచ్చాను. ఇక్కడ గులాబీ మొక్క? ఇక్కడ కాదురా, కొంచెం దూరంలో మొక్కలు అమ్మే వాళ్ళ దగ్గర మొక్కలు కొంటుంటే ద్వారక వచ్చి ఇక్కడికి తీసుకొచ్చాడు. సరే వచ్చావు కదమ్మా, ఈ హోటల్లో భోజనం బాగుంటుందంట, పద భోజనం చేసి వెళ్దాం. రే ఆగరా, ద్వారక నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకు? భోజనం చేయడానికే కదా. అంటే నువ్వు తినేసావా? ఆ అంటే ఇప్పుడు తినవా? రే ఇప్పుడే తింటే మళ్ళీ తినవా అని అడుగుతావేంట్రా? అంటే అన్నయ్య పెట్టిస్తే తింటావు, నేను పెట్టిస్తే వద్దంటావు అన్నమాట. దుర్గకి ప్రేమ ఆప్యాయతలు చాలా ఎక్కువ. ఆమె తన కుటుంబాన్ని బాగా ప్రేమిస్తుంది. మన ప్లాన్లో తనని భాగస్వామిని చెయ్యాలంటే దుర్గ గురించి మనం ఇంకా డీప్గా తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ముందు మనం దుర్గని ఫాలో చేయాలి కదా.
వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. పదండి ఆహా, పదండి. పద పద